హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ జాబ్స్ కోసం వీళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే త్వరగా అంతే అండ్ వీడియో వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అనమాట. వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వీఆర్ super excited to welcome you all our specialized training program to supply chain operations అనమాట. సో డిఫరెంట్ జాబ్స్ కోసం వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. అబౌట్ ఫ్లిప్కార్ట్ SCOA కనుక చూసుకున్నట్లయితే ది Inceptional behind our distance online or offline program is a novel thought to educate and enrich the youth of rural and urban India with knowledge about supply chain management. The program induces financial independence and enhance professional skills to suit their workspace without affecting their daily schedule to pockets and pocket much అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆన్లైన్ ద్వారా అండ్ అలాగే ఆఫ్లైన్ ద్వారా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చూడొచ్చు. వేర్ హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యాస్పైరింగ్ ప్రొఫెషనల్ జనరల్ యూత్ కోసం వేర్ హౌస్ ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ అలాగే స్పెషలైజ్డ్ SCO ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ పర్సనల్లీ డిసబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు చూడండి వాళ్ళకు. అండ్ అలాగే సప్లై చైన్ కెరీర్ అట్ దిస్ SCOA COE ల్యాబ్. సో ఇలా డిఫరెంట్ జాబ్స్ కోసం వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ కెరీర్ విత్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. సో ఈ యొక్క డేటా ఎంట్రీకి సంబంధించి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ కోర్సెస్ కనుక చూసుకుంటే ఆల్ ది లిస్టెడ్ ప్రోగ్రామ్ అండర్ ది అకాడమీ ప్రొవైడ్ అండ్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈ-కామర్స్ ఇండస్ట్రీ అనమాట, అలాంగ్ విత్ ఏ డీటెయిల్ ఓవర్వ్యూ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏ ట్రైనింగ్కి ఎన్నెన్ని డేస్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. డెలివరీ అసోసియేట్స్కి వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి 52 డేస్, వేరస్కి వచ్చేసి 54 డేస్. ఇలా డిఫరెంట్గా మెన్షన్ అయితే చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్రిడేషన్ MOU అండ్ నేషనల్ అక్రిడేషన్ MOU, ఇంటర్నేషనల్ అక్రిడేషన్ MOU. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్స్ వచ్చేసి ఇంటర్న్షిప్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మన సౌత్ జోన్ కాబట్టి సౌత్ జోన్కి సంబంధించి చూడొచ్చు. బెంగళూరు అండ్ అలాగే పటంచెరువు, మాలూరు, విజయవాడ, నరసాపురం, హొసూర్, అలమతి, ధార్వాడ్, ఎలమాచిల్లి, కోయంబత్తూర్, నెలమంగళ అనమాట. సో ఈ యొక్క లొకేషన్స్ నుండి అయితే ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో కూడా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఆన్లైన్ ద్వారా కూడా మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టు రిజిస్టర్డ్ ఇన్ ది ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో 10th అండ్ అలాగే ITI చేసిన వాళ్ళు అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఆర్ 12th చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ పర్సూయింగ్ మై 12th కెన్ ఐ రిజిస్టర్డ్ ఇన్ ది ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ITI ఆర్ డిప్లొమా ఆఫ్టర్ యువర్ 10th దెన్ యూ విల్ బీ ఏబుల్ టు రిజిస్టర్ ఫర్ ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ అనమాట. సో ఎవరైతే ITI డిప్లొమా చేసుంటారో 10th తర్వాత సో అలాంటి వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ ఏజ్ లిమిట్ అప్పర్ ఆర్ లోయర్ టు జాయిన్ ది ప్రోగ్రామ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్, మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years అయితే ఉండాల్సి ఉంటుంది. అప్ టు 57 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ది ప్రీరిక్విజిట్స్ టు జాయినింగ్ ది ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే స్మార్ట్ ఫోన్ ఉండాల్సి ఉంటుంది, గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాల్సి ఉంటుంది మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ఆన్లైన్ ద్వారా తీసుకునే వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేటు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th ITI డిప్లొమా 12th చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ బిట్వీన్ వచ్చేసి 18 to 57
ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్, రెంట్ అగ్రిమెంట్, బ్యాంక్ స్టేట్మెంట్, ఎల్పిజి బిల్లు, సో ఇలా మీరు అడ్రస్ ప్రూఫ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ టు అపియర్ ఫర్ ఓజేటీ ఇన్ ఎనీ లొకేషన్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ లొకేషన్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద పోర్టల్. ఫైనల్ కన్ఫర్మేషన్ విల్ బి కమ్యూనికేటెడ్ బై ది ట్రైనర్ ఆర్ ఫెసిలిటేటర్ ఫాలోయింగ్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్ అనమాట. సో వీళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హౌ షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ ప్రీ అసెస్మెంట్ అనమాట. సో మాక్ టెస్ట్ క్వశ్చనియర్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్. సో వీళ్ళు ప్రీ అసెస్మెంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఇక్కడ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. మాక్ టెస్ట్కి సంబంధించి అన్నీ కూడా వీళ్ళ యొక్క వెబ్సైట్లో అయితే ఉంటాయన్నమాట. సో మీరు వెబ్సైట్ చెక్ చేసుకుని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ప్రీ అసెస్మెంట్కి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. సో నేను వచ్చేసి డేటా ఎంట్రీకి సంబంధించి ఇక్కడ చేసి మీకు అప్లై ప్రాసెస్ చూపిస్తున్నాను, చూడొచ్చు. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్కి సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, అలాగే ఓటీపీ, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఈజ్ యూజర్ నేమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మీ యొక్క మెయిల్ ఇచ్చిన తర్వాత సో మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్, జెండరు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సెలెక్ట్ జోన్, మీ యొక్క జోన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేటు, ఏ స్టేట్, ఇక్కడ జోన్ వచ్చేసి సౌత్ జోన్ అనమాట మంది, సౌత్. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్టేటు, డిస్టిక్ అండ్ అలాగే సబ్ డివిజను, మీ యొక్క సిటీ. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అడ్రస్ అనమాట. మీ యొక్క కరెంట్ అడ్రస్ని మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఇక్కడ వచ్చేసి 8th అని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీషన్ స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చదువుతూ ఉన్నట్టయితే పర్సూయింగ్ అని ఇవ్వండి, లేకపోతే కంప్లీటెడ్ అనేసి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్, స్కూల్, మీ యొక్క కాలేజ్ లేకపోతే స్కూల్, సో వాటి నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అదర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్. సో ఇక్కడ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ నో ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వచ్చేసి మీరు స్టూడెంటా, లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ మీద క్లిక్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ విత్ ఫ్లిప్కార్ట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇంతకుముందే ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తారా? ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. హ్యావ్ యూ డన్ ఎనీ ఇంటర్న్షిప్ ఇన్ ఫ్లిప్కార్ట్? సో ఇంతకుముందే మీరు ఏమైనా ఇంటర్న్షిప్ తీసుకున్నారా? ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఎక్సెల్? సో మీకు కంప్యూటర్లో నాలెడ్జ్ ఉంటే కనుక బిగినర్ అయితే బిగినర్ ఇవ్వండి, బేసిక్ నాలెడ్జ్ బట్ లిమిటెడ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, సో అటువంటివి ఉంటే అది ఇవ్వండి. మీకు మంచిగా నాలెడ్జ్ ఉంటే ఎక్స్పీరియన్స్ అని ఇవ్వండి. అక్కడ ఉన్న వాటిని చూసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ కోర్స్? మీరు కంప్యూటర్ కోర్స్ చేసిన సర్టిఫికేట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ అవైలబుల్ ఫర్ అన్ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్? సో ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, మీరు ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి అవైలబుల్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఓజేటీ లొకేషన్ అనమాట. సో మీ యొక్క ఆఫ్లైన్ లొకేషన్ ఏదైంది సెలెక్ట్ చేసుకోండి. విజయవాడ, సో అక్కడ మెన్షన్ చేశారు కదా, మీ యొక్క నియర్ బై లొకేషన్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. విజయవాడ ఇలా ఇచ్చారు చూడండి, సో దానిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఆ యొక్క లొకేషన్కి సంబంధించిన స్టేటు అండ్ అలాగే డిస్టిక్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ యొక్క కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ డీటెయిల్స్. సో ఇక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఆ జాబ్ ఆపర్చునిటీ ఆ యొక్క జాబ్కి అప్ టు 48,000 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఒక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.